హలో అండి, అందరికీ నమస్తే. సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్. శ్రీనివాస గోవింద వైకుంఠ ద్వార దర్శనం ద్వారా ఆ తిరుమలనాథుని దర్శించుకోవాలని ఎవరనుకోరు. తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల మాడవీధుల్ని, తిరుమల వీధుల్ని ఎంతో చక్కగా అందంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. కానీ నిన్న జరిగిన విషాద సంఘటన మాత్రం తిరుపతిలో జరిగింది. చాలా బాధాకరం. సంఘటన వివరాల్లోకి వెళ్తే, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి, స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి కింద కొండ కింద తిరుపతిలో 8 చోట్ల వాళ్ళు టీటీడీ వారు టికెట్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది వరుసగా బైరాగి పట్టెడ, శ్రీనివాసం, విష్ణువాసం మరియు జీవకోన, ఇందిరా మైదానం మరియు కొన్ని చోట్ల అన్నమాట. నిన్న అంటే బుధవారం పొద్దున్న నుంచి టికెట్లు విక్రయిస్తామని టీటీడీ వారు ప్రకటించడంతో జనము ఉదయం నుంచి క్యూ లైన్లలో, సంబంధిత కేంద్రాల దగ్గర క్యూ లైన్లలో గుమిగూడడం. 9 నుంచే భక్తుల రాకపోకలు మొదలయ్యాయి అన్నమాట. అలా వస్తూనే ఉన్నారు. చాలా వరకు క్యూ లైన్లు అయితే పూర్తిగా నిండిపోయాయి భక్తులతోటి. జీవకోన అనే చోట స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. కానీ ఇంతమంది భక్తులు వేలాదిగా తరలి వస్తున్నా, క్యూ లైన్కి కిరిసిపోయి ఉన్నా కూడా టీటీడీ యంత్రాంగం కానీ పోలీసు వారు కానీ సరైన చర్యలు తీసుకోలేదు. ఈ బైరాగి పట్టెడ అనే చోట మాత్రము ఒక స్కూల్ ఏదో ఉంటే దాని ఎదురుగా పెద్ద పార్క్ ఉందిట. అందరినీ అయితే అక్కడ కూర్చోబెట్టారు. భక్తులందరినీ దాంట్లోకి వెళ్ళమని చెప్తున్నారన్నమాట. క్యూ లైన్ టికెట్లు విక్రయం స్టార్ట్ అయ్యాక మేము లైన్లోకి ఎలవ్ చేస్తాము, మీరైతే అక్కడ పార్క్లో ఉండండి అని చెప్పి అందరినీ పార్క్లోకి అక్కడ కూర్చోబెట్టారట. ఉదయం 5 నుంచే భక్తులు రావడంతో పార్క్లో అంతా జనం నిండిపోయారు. దాదాపు 4,000 మంది 5,000 మంది దాకా. అంటే ఎక్కువ అక్కడైతే క్యూ లైన్లో బ్యారికేడ్లు ఏం లేవు. పార్కులో అందరినీ కుక్కేసి తోసేసి గేట్లు అయితే క్లోజ్ చేసేసారు. కానీ అక్కడ భక్తులకి బయటికి వెళ్ళడానికి కానీ బలా వాటికి మాత్రం ఎలవ్ లేకుండా అయిపోయింది. ఒకేసారి సాయంత్రం కొంచెం చీకటి పడుతున్న సమయంలో రాత్రిపూట ఇలా క్యూ లైన్లు ఓపెన్ అవుతున్నాయి, ఇంకా టికెట్స్ విక్రయిస్తున్నారు అని పోలీసు వారికి చిన్నగా తెలియడంతో అక్కడ భక్తులందరూ, పోలీసు వాళ్ళు కూడా గేట్ తీద్దామని వెళ్ళారు. భక్తులందరూ ఒకేసారి అందరూ బయటకు రావడం అయితే జరిగింది. అలా పోలీసు వారు కూడా అక్కడికి వెళ్ళి ఒకేసారి గేట్ తీయడము, ఒకేసారి భక్తులందరూ బయటకు రావడంతో వెనకాలన్న భక్తులందరూ ముందున్న భక్తుల మీద పడిపోయారనమాట. దాదాపు 5-6 చనిపోయారు. నియర్లీ 50 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. 108ని పిలిపించి వెంటనే వాళ్ళని ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రాథమిక చికిత్స చేశారు, కానీ ఏమాత్రం ఫలితం లేకపోయింది. సిపిఆర్ లాంటివి చేసినా కూడా యూజ్ లేకుండా అయిపోయింది. ఈ విషయంలో తప్పెవరిది అంటే, పొద్దునుంచి భక్తుల్ని ఆ పార్క్లో తోసేసి గేట్లు మూసేసి వాళ్ళకి బాత్రూమ్కి కూడా కనీసం వెళ్ళడానికి లేకుండా చేసిన పోలీస్ వాళ్ళ, లేదంటే ఈ విషయము అన్నీ తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయని టీటీడీ యంత్రాంగం చర్యలు తీసుకొని పోలీసులదా? మనమైతే భక్తులైతే చాలాసేపు స్వామివారి దర్శనాన్ని చేసుకోవాలి అని ఎవరికి ఉండదు. చాలాసేపటి నుంచి వాళ్ళు చూసి వెక్సప్ అయిపోయి ఉంటారు కదా. కానీ తిరుమల లాంటి ప్రదేశాలకి వెళ్ళేటప్పుడు ఇలా పరిస్థితి ఉంటుందని తెలిసి కూడా చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని, అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళని తీసుకువెళ్ళకపోవడము, ఈ రద్దీకి దూరంగా ఉంచడం ఏమీ మంచిదని అనిపిస్తుంది ఈ పరిస్థితిని బట్టి చూస్తే. అందరికీ టికెట్లు ఇస్తున్నారు, తీసుకోవాలనే ఆతృత తప్ప కింద ఒక మనిషి పడిపోయి తొక్కేస్తున్నాము అనే ఆలోచన కూడా లేకపోయింది. అంతలాగా వెక్సప్ అయిపోయి ఉన్నారనమాట జనాలు కూడా. మోతాదుకు మించి జనాన్ని ఎలవ్ చేయడము అంటే, అక్కడ పట్టేదానికన్నా జనాన్ని ఎక్కువగా అందరినీ తోసేసి ఒకే దాంట్లో కుక్కేయడము, పొద్దునుంచి వాడిని వెయిట్ చేయించడము, పోలీస్ యంత్రాంగం కూడా పొద్దునుంచి కాపలా కాసి విసిగిపోవడము, ఇవన్నీ పరిస్థితులు కలిసి వచ్చాయన్నమాట. నాకైతే టీటీడీ యంత్రాంగానిదే తప్పు అన్నట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? భారీ వర్షం నుంచి తప్పించుకోవడానికి ఒక పెద్ద చెట్టు కిందకి వెళ్ళి తలదాచుకుంటే చెట్టు విరిగి మీద పడినట్టు అయింది కదా పరిస్థితి. ఓం నమో వెంకటేశ్వర.